హలో గాయ్స్, వెల్కమ్ టు ఖుషి వెల్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ నేను ఒక జార్ తీసుకొని అందులోకి 2 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొద్దిగంత పచ్చిమిర్చి వేసాను, కొద్దిగంత కరివేపాకు, అలాగే కొద్దిగంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఒక చిన్న బేషన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ఒక చిన్న బౌల్తో బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 3 కప్స్ బియ్యం పిండిని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నువ్వులను యాడ్ చేశాను, అలాగే జీలకర్ర, అలాగే కొద్దిగంత కారం యాడ్ చేస్తున్నాను, చిటికెడంత పసుపు, కొద్దిగంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను, అలాగే ధనియాల పొడి, కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఒకసారి బాగా కలిపేసుకుందాము. వాటర్ పోసుకుంటూ మెల్లిమెల్లిగా కలుపుకోవాలండి. కొద్దిగంత కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఒక బేషన్ తీసుకున్నాను సర్వపిండి పెట్టుకోవడానికి. ఇందులోకి నేను 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ప్లేట్ అంతా అనేసానండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలు అయితే చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో ఇలా మెల్లిమెల్లిగా ఒత్తేసుకోవాలండి. నేనైతే ప్లేట్ అంతా అనేసాను. అక్కడక్కడ హోల్స్ చేసుకోవాలి చిన్నగా. హోల్స్ చేసుకున్న దగ్గర నేనైతే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల సర్వపిండి అనేది మధ్యలో కూడా మనకు మంచిగా ఉడికిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ప్లేట్ పెట్టేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉంచేయాలండి. అలాగే ఇప్పుడు నేను దోశ ప్యాన్ పైన కూడా పెట్టేసుకున్నానండి ఇంకొకటి. ఇప్పుడు కింద అయితే బాగా ఉడికిపోయింది. ఒకసారి అయితే మనం తిప్పేసుకుందాము. స్లోగా తీసుకోవాలండి, లేకపోతే విరిగిపోతుంది. మంచి కలర్లోకి అయితే వచ్చేసింది సర్వపిండి. ఇప్పుడైతే ఒక 1 మినిట్ నేను క్యాప్ పెట్టేసి అలా ఉంచేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను నేను. కలర్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ చేసుకొని తింటారు. అంతే అండి, టేస్టీగా ఉండే సర్వపిండి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖుషి వెల్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.